ప్రియమైన విశాఖ గురువులు కిషోర్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఆంధ్ర కొరకు, గ్రామ ఐక్యత కొరకు, గ్రామ క్షేమం కొరకు, కథోలిక విశ్వాస జీవన మరింత పరిశుద్ధమని ప్రభుత్వ వేడుమంతా జోడించడమా. కొద్దిగా మాట్లాడేవాళ్ళు పెద్దగా మాట్లాడితే నాకు వినబడుతుంది, మాట్లాడేవాళ్ళు పెద్దగా మాట్లాడితే నాకు వినబడుతుంది. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని పూజలో పాల్గొంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, ప్రజలారా, ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి ఇంతమంది గురువులు మీ గ్రామానికి రావటం ఇది మీకు దీవనకరం. గట్టిగా చప్పట్లు కొట్టి అదే రీతిగా ప్రస్తుతానికి నా ఇద్దరు అమ్మగారు పోతున్నారు, ఇంకా నలుగురు వస్తున్నారు మీ గ్రామంలో. అంటే చాలా మంది కన్యాస్త్రీలు రావటం, గురువులు రావటం మీకు దీవనకరం. కనుక ఆ దీవెనలు పరిపూర్తిగా పొందాలని ప్రభుని వేడుకుందాం. సర్వమును సృజించి పాలించు దేవా, మీరు భూలోకి నెలకొన్న స్థుతించి మయపరచు ఒక ఆలయమందు నివసించున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియమ్మయు, ఈ ఆలయ సంరక్షకుడు పునీత అద్భుత బాలయేసు మరియు సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దివ్య వర్మలతో ప్రవేశించి మీ కృపా అనుగ్రహం ప్రసాదించి పవిత్రపరచును. పవిత్రమైన మీ సర్వదా కాచి కాపాడను. ఈ ఆలయ నిర్మాణం మాలోని కోరికలు పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ సంబంధి పాడగలను ప్రతిమాలుచున్నాము. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉన్నట్లు అనుగ్రహించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు తండ్రి గారు కల్పిస్తారు. తదనంతరము దేవాలయ ద్వారం చేసి ఆశీర్వదిస్తారు. గ్రామ ఉన్నాడు ఆ పూజలు రైట్ హ్యాండ్ దేవాలయ ఆత్మస్వరూపుడా